వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాలాన్నే దాటి నిలిచిన శివాలయం. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది భారతదేశ శిల్పకళకు శిఖరం. రాజశక్తి, ఆధ్యాత్మికత, విజ్ఞానం మూడింటి సంగమం. చోళరాజుల గర్వ కిరీటం, రాయి మీద రాసిన శక్తి, శిల్పంపై చెక్కిన భక్తి. చరిత్ర మొత్తం చోళరాజుల శౌర్యం, శిల్పకళా ప్రతిభ, శైవభక్తి కలిసిన గొప్ప గాథ. అదే తంజావూరు బృహదీశ్వరాలయం. చోళ సామ్రాజ్యపు మహారాజు రాజరాజ చోళుడు తన రాజధాని తంజావూరులో ఈ ఆలయ నిర్మాణాన్ని క్రీస్తు శకం 1003-1004 కాలంలో ప్రారంభించారు. అండ్ 1010లో ఈ ఆలయాన్ని సంపూర్ణమై రాజరాజుడు బంగారు కలశం శిఖరంపై ప్రతిష్ఠిస్తూ మహాసంప్రోక్షణ జరిపినట్టు శాసనాల్లో ప్రస్తావన అయితే ఉంది. రాజరాజ చోళుడు ఎవరు? ఆలయం ఎలా పుట్టింది? ఒకే రాయితో శిఖరం ఎలా నిర్మించారు? ఆలయంలో దాగి ఉన్న రహస్యాలేంటి? శివభక్తి, శిల్పకళ, శాస్త్ర విజ్ఞానం ఎలా కలిసాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే మా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బృహదీశ్వర ఆలయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా చోళ వంశాన్ని తెలుసుకోవాలి. చోళులు దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజవంశం. వారి సామ్రాజ్యం తమిళనాడు నుంచి శ్రీలంక వరకు, ఆగ్నేషియా వరకు కూడా విస్తరించింది. వీరు కేవలం యుద్ధవీరులు మాత్రమే కాదు, పరిపాలనలో, వాణిజ్యంలో, నౌకాయాత్రలో కూడా అగ్రగాములు. భూమిని సర్వే చేశారు, అలానే నీటిపారుదల వ్యవస్థలు కూడా నిర్మించారు, గ్రామ సభలకు అధికారాలు కూడా ఇచ్చారు. ఇలాంటి మంచి వంశంలో పుట్టినవాడే రాజరాజ చోళుడు. క్రీస్తు శకం 985వ సంవత్సరం రాజరాజ చోళుడు సింహాసనాన్ని అధిరోహించాడు. తనని తాను దేవుడిగా ప్రకటించుకోలేదు, కానీ దేవుడికి తన సామ్రాజ్యాన్ని అర్పించాడు. రాజరాజుడు గొప్ప శివభక్తుడు. యుద్ధం గెలిచిన, శత్రువుని జయించిన ముందుగా శివునికైతే కృతజ్ఞతలు తెలిపేవాడు. అతని మనసులో ఒకే ఆశ, నా రాజ్యం కన్నా గొప్పగా శివుని ఆలయం నిలవాలి అని. అలా మొదలైంది ఈ బృహదీశ్వర ఆలయ నిర్మాణం. క్రీస్తు శకం 1003 సంవత్సరంలో రాజరాజ చోళుడు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది తమిళనాడు రాష్ట్రంలో తంజావూరులో కావేరీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించారు. అక్కడే రాజధాని కూడా. వేలాది శిల్పులు, గణితజ్ఞులు, వాస్తుశాస్త్ర నిపుణులు అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. ఈ ఆలయం అంతా కూడా గ్రనైట్ రాళ్లతో నిర్మించబడింది. ఈ ప్రాంతంలో గ్రనైట్ అనేది లేదు, అంటే రాళ్లు వందల కొద్ది కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చారు. ఇది అప్పటి ఇంజనీరింగ్కి ఒక మహా అద్భుతమనే చెప్పొచ్చు. బృహదీశ్వర ఆలయ విమానం 216 అడుగుల ఎత్తు. 1000 సంవత్సరాల క్రితం క్రెయిన్స్ లేవు, మెషిన్స్ లేవు. అయినా 80 టన్నుల బరువున్న శిఖర రాయిను ఎలా పైకెత్తారు? చోళులు ఒక దీర్ఘమైన మట్టి ర్యాంపును నిర్మించారు, సుమారు 6 కిలోమీటర్ల పొడవు. ఏనుగులు, మనుషులు కలిసి నెమ్మదిగా రాయిని పైకైతే తీసుకుని వెళ్లారు. ఇది కేవలం శ్రమ కాదు, ఇది శివభక్తి. గోడలపై చరిత్ర, శాసనాలు. బృహదీశ్వర ఆలయం ఒక రాతి పుస్తకం. భూమిదానాలు, నాట్యకారుల వివరాలు, ఆలయ ఖర్చులు ఇవన్నీ కూడా అక్కడున్న ఆలయ గోడలపై చెక్కబడ్డాయి. ఇవి లేకపోతే చోళ చరిత్ర సగంలోనే మాయమయ్యేది. ఖగోళ శాస్త్రజ్ఞాన ప్రకారం 216 అడుగుల గోపురం మధ్యాహ్నం భూమిపై నీడైతే పడదు. ఆలయ ప్రాకారంలోనే దీని నీడ అనేది పడుతుంది. అండ్ ఈ ఆలయం కింద సొరంగ మార్గాలు, ఇతర ఆలయాలకు, రాజభవనాలకు మార్గాలు రక్షణ ప్రయోజనాలకే నిర్మించారని చరిత్రకారుల అధ్యయనంలో అయితే వెల్లడైంది. సిమెంటు లేకుండానే దీని నిర్మాణాన్ని 130,000 టన్నుల గ్రానైట్ రాళ్లతో లాక్ అండ్ కీ టెక్నిక్తో అయితే చేర్చారు. అండ్ ఇది భూకంపాలను కూడా తట్టుకునేలాగా, అందుకే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. రాగి మట్టినే పునాదిగా చేసి ఈ భారీ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆలయం మొత్తం కూడా రంధ్రాలు, గాలి సహజంగా ప్రవహిస్తుంది. అండ్ గోడలపై రహస్య కోడ్ శాసనాలు కూడా ఉన్నాయి. బృహదీశ్వర ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో నమోదైన ప్రసిద్ధ దేవాలయం. ఇది గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అనే పేరుతో 3 చోళ ఆలయాల్లో ఒకటిగా గుర్తించబడింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో విశేషమైన సంస్కృతి, ప్రకృతి కట్టడాలను రక్షించడానికి వరల్డ్ హెరిటేజ్గా ఇది ప్రకటిస్తుంది. బృహదీశ్వర ఆలయం 1987లో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చబడింది. తర్వాత గంగైకొండ, చోళాపురం, ధరసురం ఆలయాలు కలిపి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్గా సమూహంగా గుర్తించారు. అండ్ ఎందుకు దీనికి వారసత్వం ఇచ్చారంటే ఇది పూర్తి గ్రానైట్తో నిర్మించిన అద్భుతమైన ద్రావిడ శైలి శివాలయం కావడం, చోళ సామ్రాజ్య శక్తి, కళా నైపుణ్యానికి ప్రత్యక్ష సాక్ష్యం కావడం వల్ల ఈ ఆలయానికి వారసత్వం అయితే లభించింది. 1000 ఏళ్ళు దాటినా ఇప్పటికీ పూజలు జరుగుతున్న లివింగ్ టెంపుల్, అలానే శిల్పం, శాస్త్రం, ఆధ్యాత్మికత కలిసిన అరుదైన ఉదాహరణ కావడంతో యునెస్కో ప్రమాణాలకి తగ్గట్టుగా ఉంది. ఈ ఆలయంలోని శివుని వాహనమైన నంది, ఇది అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం. 16 అడుగుల పొడవు, 13 అడుగుల ఎత్తు, 25 టన్నుల బరువు కలిగి ఉంటుంది. రాజరాజ చోళుడు ఈ గ్రనైట్ రాయి నుంచి చెక్కించి శివుని వాహనంగా భక్తికి ప్రతీకగా స్థాపించాడు. నంది మండపంలో కూర్చొని గర్భగృహం వైపు చూస్తూ శివుని రక్షిస్తున్నట్టుగా ఉంటుంది. దీని కళ్ళు, చెవులు, మొహం అన్నీ కూడా సజీవంగా చోళ కళా శిల్పానికే ఒక అద్భుత ఉదాహరణగా కనిపిస్తుంది. శివలింగం మహాలింగ స్వరూపం.
ఈ శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాల్లో ఒకటి. ఈ లింగం సుమారు 8.7 మీటర్లు, దాదాపు 29 అడుగులు ఎత్తు కలిగి 2 అంతస్తులను ఆక్రమిస్తూ గర్భగృహం అంతా కూడా దైవత్వంతో నింపుతుంది. రాజరాజ చోళుడు ఎన్నో యాగాలు దానాలతో ఈ మహాలింగాన్ని ప్రతిష్ఠించి చోళ సామ్రాజ్య శౌర్యం, భక్తి, సంపదలకు ప్రతీకగా నిలిపాడు. గర్భగృహంలోనికి ఒకే పూజారికి ప్రవేశం ఉండడంతో భక్తుల ద్వారంలో నుంచే ఈ మహాలింగాన్ని ధ్యానిస్తూ ఉంటారు. రాజరాజ చోళుని కాలంలో చెక్కబడిన తమిళ శాసనాలు ఈ ఆలయంలో పనిచేసే దేవదాసుల సంఖ్య, వారి పేర్లు, వంశాల పేర్లు వరుసగా ఇచ్చి ఉండడం వల్ల చరిత్రకారులు దీనిని దక్షిణ భారత దేవదాసి వ్యవస్థకు ఒక ప్రధాన ఆధారంగా తీసుకుంటారు. భక్తి, కళ, సవితాండవం అన్నీ ఒకే వేదికపై 400 మంది పైగా నాట్యకారులు ఇక్కడ సేవ చేశారు. అలానే ఈ ఆలయం ఒక నాట్య కేంద్రం కూడా. 1000 సంవత్సరాల క్రితం రాజరాజుడు నిర్మించిన ఈ ఆలయం ఈరోజు మన హృదయాల్లో అయితే నిలిచింది. 1000 సంవత్సరాలు గడిచాయి, రాజులు మారారు, సామ్రాజ్యాలు కూడా కూలాయి, కానీ బృహదీశ్వరుడు అలానే నిలిచాడు. భక్తుంటే రాయి కూడా శాశ్వతం అవుతుందంటారు కదండి, ఈ ఆలయంలానే. మీకు ఈ చరిత్ర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. శివశంకర బృహదీశ్వరాయ నమఃశివాయ. Shivaya, Om Namah 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 Shivaya.